అంటే వాక్యాన్ని మనం చెప్తాను. నేను ప్రతిసారి నేను ఎందుకు చెప్తానంటే ఆ వాక్యమును వినాలి, విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి, విడిచిపెట్టకూడదండి వాక్యాన్ని విడిచిపెట్టామనుకోండి, చెప్పండి ఎలా ఉంటుంది? వాక్యాన్ని విడిచిపెడితే ఇంకా వినడం ఎందుకు? విన్న ఈ వాక్యము మన హృదయాల్లో ఫలిస్తేనే దాన్ని ఏమంటాం? మనం ఫలిస్తాం. అంటే వాక్యం మనలో ఫలించాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని శ్రద్ధగా చెప్పండి. ఇప్పుడు స్కూల్లో కాలేజీలో కూడా మీరు చూడండి, శ్రద్ధగా వినేవాడు శ్రద్ధగా చదువుతాడు, ఆగతాయితనంగా వినేవాడు ఆగతాయితనంగానే ఉంటాడు. వాడికి మార్క్స్ కూడా ఆగతాయితనమైన మార్కులే వస్తాయి. వాడు 100% వాడికి మార్కులు తెచ్చుకోలేడు. ఎందుకంటే వాడు వినేటప్పుడు ఎలా ఉంటాడు? శ్రద్ధ కలిగి వాడు వినడు. కాబట్టి శ్రద్ధ కలిగి విన్నవారు వారు చక్కగా రాయగలరు, చక్కగా చదవగలరు, చక్కగా చెప్పండి ఎదుటివారు ఎదుట నిలవబడగలరు. హల్లెలూయా. మరి మనం కూడా ఎదుటివారి ఎదుట మనం కూడా అలా నిలవబడాలంటే మనలో ఉండాలంటే వాక్యం ఉండాలి. అందుకని మనం వినే వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుంటూ, ఈ వాక్యం కిందటి వారంలో మనతో దేవుడు ఇలా మాట్లాడాడు కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం ఇలా నడవాలి, ఈ వాక్యానుసారంగా మనం ఇలా జీవించాలి. ఎందుకంటే మనకి శాశ్వతంగా నిలబడేది ఏదైనా ఉందంటే దేవుని వాక్యం ఒకటే. దేవునికి స్తోత్రం. శాశ్వతమైనది ఏదైనా ఉందంటే దేవుని పరలోకం ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మనకి ఏమీ శాశ్వతం కాదండి. తల్లికి బిడ్డ శాశ్వతం కాదు, బిడ్డకి తల్లి శాశ్వతం కాదు. ఏమండి? భర్తకు భార్య, భార్యకి భర్త, కుటుంబాల్లో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒకటే. ఏంటి? పరలోకపు రాజ్యము. దేవునికి స్తోత్రం. ఒకరికొకరు విడిచిపెట్టిన దేవుని రాజ్యం మాత్రం నిన్ను విడిచిపెట్టదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టడని. అందుకనే మనం కోట్లలో మనం సంపాదించుకున్నా, కోట్లలో మనం ఎంత సమకూర్చి పెట్టుకున్నా దాన్ని అనుభవిస్తామో లేదో మనకే తెలియదండి. నిజం. ఆ మాట కూడా వాక్యంలో చూపిస్తాను చూడండి. ఒకసారి లూకాసు వార్త ఒకసారి తీయండి. లూకాసు వార్త 12వ అధ్యాయము ఒకసారి చూడండి అమ్మా. 12వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుడిని ఏంటంటే ఒక ధనవంతుడిది భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమో చేద్దునని తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగ చేద్దును, నా కోట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ఎలాగ చెప్పెను. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది. ఏంటంట? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము చెప్పుకుందునని అనుకున్నాను. చాలమ్మా, ఒక్క నిమిషం అక్కడ కిందకు వెళ్తే దేవుని మాట స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. అయితే వద్దు, ఆగమ్మా. అయితే ఇక్కడ ఈ వాక్యం ఏమంటుంది అంటే, ఈ వాక్యములో మనం ఒక ధనవంతుడిని చూస్తున్నాం. ఈ ధనవంతుడు పంట ఏమైందంట? సమృద్ధిగా పండిందండి. సమృద్ధిగా పండిన ఈ పంటను దాచుకోవడానికి తన చోటు లేక కోట్లను ఇప్పి ఏం చేస్తాడంట? ఇంకా విస్తారమైన కోట్లను కట్టి దాంట్లో తనకు సంపాదించి, అంటే తనకు పండిన ఏ పంట అయితే ఉందో తన దగ్గర ఉన్న ఏ సంపాదన అయితే దాచిపెట్టి ఉంచాడో వాటన్నిటిని దాచి ఉంచంట సంవత్సరములు సరబడగా. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిని నేను సంపాదించాను కాబట్టి ఇదిగో ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఇతను పంట ఏమైందయ్యా? సమృద్ధిగా పండింది, బోడు ధనం ఉంది. అయితే ఈ ధనం అంతటిని దాచుకోవడానికి పెద్ద పెద్ద కోటలు కట్టాడు. అందులో ఈ ధనాన్ని అంతటి ఏం చేశాడు? సమకూర్చుకున్నాడు. దేనికోసం సమకూర్చుకున్నాడు అంటే తన బ్రతకడం కొరకు సమకూర్చుకున్నాడు.
తన జీవించుట కొరకు సమకూర్చుకున్నాడు. భూలోకం మీద కావలసిన భౌతికమైన అంతటిని కూడా సమకూర్చుకుని దాచుకుని ఏమంటున్నాడంటే సంతోషిస్తున్నాడు. ఏమని సంతోషిస్తున్నాడంటే ఇంక నాకు కష్టపడవలసిన అవసరం లేదు, ఉన్న కాడికి శుభ్రంగా తింటున్నా కానీ సంవత్సరాల తరబడి నేను సంపాదించిన దాన్ని ఏం చేయొచ్చు, తింటూ ఉండొచ్చు. ఓ ప్రాణమా, ఇదిగో తిను, త్రాగు, సంతోషించుము అని తాను మాట్లాడుకుంటున్నాడంటే. ఒక్కొక్కసారి మానవుడు కూడా ఇలాగ అంటాడు. ఏంటంటే ఉన్నవాడు ఎలా మాట్లాడుకుంటాడు, లేనివాడు ఏం మాట్లాడుకుంటాడండి? ఏమని మాట్లాడుకుంటాడు? రేపు ఎలా గడుస్తుందో, రేపు ఎలా బ్రతుకుతామో, రేపు ఏం తింటామో, రేపు ఏం తాగుతామో, రేపు ఏమి ధరిస్తామో అని పేదవాడు ఆలోచిస్తుంటే, ఉన్నవాడు ఏమని ఆలోచిస్తున్నాడంటే ఈ ఉన్నదాన్ని ఎలా దాచుకోవాలి, ఈ ఉన్నదాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ఈ ఉన్నదాన్ని ఎక్కడ పెట్టి మనం దాచుకుంటే మనం బ్రతికినంతకాలం. చెప్పండి, ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్ళే రోడ్లో మేము వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తామండి, పెద్ద పెద్ద ఈ గాజులే అంటారు, పెంకుతోటి కట్టి రౌండ్గా పెద్ద పెద్ద ఉంటాయి. వాటికి తలుపులు ఉంటాయి, పైనుంచి కింద నుంచి ఆ డోర్లు తీసి అందులోంచి తోడుకుంటారు. ఏంటి? ధాన్యం. ఎందుకో తెలుసా అండి, అది దాచుకుంటారు అన్నమాట, స్టోరేజ్. అది దాచుకుని వారికి అయిపోయినప్పుడల్లా దాన్ని తీసుకుని ఏం చేస్తూ ఉంటారు వీరు, బియ్యం వాడించుకుని వారు తినటానికి దాన్ని వాడుతూ ఉంటారు. అంటే ఒక ధనవంతుడు ఏం చేస్తున్నాడు అంటే ఉన్నదాన్ని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు లేనడు పరిస్థితి ఏంటంటే గాజులు ఉంటాయి వాడికి, ఉండవండి పాపం. ఏ పూటగా పూట వాడు ఆ కేజీ బియ్యం తెచ్చుకుని వాడు తినాల్సిందే. కానీ వాడు బ్రతికే బెస్ట్, వాడే శ్రేష్ఠుడు అని నేను అంటానండి. ఎందుకంటే వాడుకు బ్రతికినట్లుగా ధనవంతుడు బ్రతకలేడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకని పాస్టర్ గారు మరి అందరూ అలా ఉండాలంటే వద్దు, దేవుడు అందరిని అలా ఉంచడు. దేవుడు అందరూ అలా ఉండటం ఆయనకి ఇష్టం కాదు. ఆయన అన్నాడు, నువ్వే లోపలికి వచ్చినా వెలుపటికి వచ్చినా నీ పొలంలోనికి ఎక్కడికి వెళ్ళినా ఏమవుతావు అన్నాడు, దీవిస్తాను, నువ్వు దీవింపబడతావు. తీసుకంటే 28 అధ్యాయులు మాట అంటారు ఆయన. నువ్వు దీవించబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవించబడతావు. అంటే ప్రభు చేత నువ్వు దీవించబడతావు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆ ఉన్న దాంట్లో నేను చూడండి, మనం నమ్మకంగా బ్రతుకుతూ ఉంటాం. అవును, చెప్పండి, ఏమంటాం? నమ్మకంగా బ్రతుకుతాం. ఉన్న దానినే సమృద్ధిగా తింటాం, దాంట్లోనే మనం నమ్మకంగా బ్రతుకుతాం. కొంతమంది అలా బ్రతకలేరు, కొంతమందికి సరిపోదండి. ఆ వచ్చే రాబడి వారికి సరిపోదు కాబట్టి వారు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనమైతే ఎలా బ్రతకాలి అంటే ఆయన మీద ఆనుకుని బ్రతుకుతున్న మనం కోట్లలో మనం సమకూర్చుకొని అవసరత లేదని చెప్పండి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎందుకంటే నువ్వు దాచుకున్న వాటిని నువ్వు తినగలవో లేదో తెలియదని ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు వచ్చి అంటాడు, అయితే దేవుడు ఇలాగ చెప్పను. ఏంటంట చూడండి, ఏమంటున్నాడు? ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాను. స్తోత్రం చేద్దాం. ఏమండి, దాచుకున్నామని దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు ఏమండి, ఎవడు ఎర్రుడు? దాచుకున్నాడు ఎర్రడా, దాచుకోలేనాడు ఎర్రడా? ఏమండి, ఇప్పుడు దాచుకెళ్ళి అంటే ఈడు ఎర్రడు అండి, ఎలా బతుకుతాడో తెలదండి. దేవునికి స్తోత్రం. వాడి దేవుడిని నమ్ముకుంటే, వాడి దేవుని పట్ల పడి ఉంటే వాడి దేవుడు పోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అన్నిటినీ సమకూర్చుకుని ఒకవేళ నేను హ్యాపీగా నువ్వు బ్రతికేస్తాను నువ్వు అనుకుంటే వాక్యం ఏమంటుందంటే ఓరి వెర్రివాడా అంటుంది వాక్యం మనల్ని. చూసారండి? అంటే చూడండి, మనం సంవత్సరాల తరబడిగా దాచుకునే ఆ ఆలోచన తలాంతు ఉన్నవాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎర్రివాడా. అంతేనండి. ఎవడు వెర్రివాడు? నేను అంటాను, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తాడో వాడికి అది ఎర్రివాడు. అంగీకరించకుండా వాడి మీద వాడు ఆధారపడిపోతూ సమకూర్చుకుని దాచుకుంటూ ఉంటాడు, వాడే వెర్రివాడు. దేవుడి మీద ఆధారపడివాడు చెప్పండి, ఏ పూటకి వాడు ఆరోగ్య ఆహారం వాడు సమృద్ధిగా బుధించగలడు, దాని మీద వాడు బ్రతకగలడు. కానీ ధనవంతుడు అలా బ్రతకలేడండి. ధనవంతుడు ఈ రోజుకి ఆలోచించడు, నెలల తర్వాత రోజు కూడా వాడు ఆలోచిస్తాడు. మనమైతే చెప్పండి, మనమైతే దేని నిమిత్తం ఆలోచిస్తాం? వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు చింతపడొద్దు. ఎందుకో తెలుసా? ఈ పక్షుల కొరకు దేవుడు మాట్లాడుతూ అంటాడు, వాటిని చూడు, అవి ఎత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొను, అయినా అవి పోషింపబడుతున్నాయి. ఎవరు పోషిస్తున్నాడు చెప్పండి? ఎవరు పోషిస్తున్నాడు అంటే దేవాది దేవుడు. వాటిని సృష్టించిన వాడు వాటిని
పోషిస్తున్నాడు. కాబట్టి మీరు వారికంటే శ్రేష్ఠులు కారా? దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి, మనం ఎవరు అంట? వాటి కంటే శ్రేష్ఠులు. అవి ఆలోచిస్తాయా? ఏమండి, అది ఆలోచించదు. రేపటి కొరకు అది ఆలోచించదు. రేపటి కొరకు అది చింతించదు. రేపటి కొరకు అది బెంగ పెట్టుకోదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే రేపటి కొరకు బెంగ పెట్టుకుంటాం, రేపటి కొరకు ఆలోచిస్తూ ఉంటాం. రేపు ఏం చేయాలి, రేపు ఏం తినాలి, రేపు ఏం తాగాలి అని మనం ఈ రోజు నుంచి దాని కొరకు ఆలోచిస్తే, నేను అంటున్నాడు దేవుడు, ఎర్రివాడా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా ఆలోచించే వ్యక్తి అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు వెర్రిదానివి, వెర్రివాడివి. కానీ మనం రేపటి కొరకు చింతపడక్కర్లేదండి, రేపటి కొరకు ఆలోచించక్కర్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు నీతివంతుడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. నీవు నమ్మిన దేవుడు పరలోకపు నిధి ఉన్నాడండి, పరలోకపు ఆశీర్వాదమై ఉన్నాడు. కాబట్టి దేని కొరకు నువ్వు చింతపడవలసిన అవసరత లేదని వాక్యం చదివిస్తుంది. చూడండి, ఇంకొక మాట చూపిస్తున్నాను నేను. సామెతల గ్రంథము 27 అధ్యాయం ఒకసారి తీయండమ్మా. సామెతలు 27 అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. ఏంటమ్మా? రేపటి దినమును గూర్చి అతిశయపడకుడి. ఏంటంట? ఏ దినమున ఏది సంభవించును అది నీకు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి మళ్ళీ చదువుకుందాం, అక్కడ అలా అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? ఏ దినము ఏమి జరుగుతుందో నీకు తెలీదు. ఈ దినం ఏమవుతుందో రేపు ఏమవుతుందో నీకు తెలీదు. అందుకని దానిని బట్టి మనం ఏం చేయకూడదంట? అతిశయపడతాం. రేపు ఏం జరుగుతుందో నీ జీవితంలో నీకు తెలీదు. ఎవరికి తెలుసు అంటే నిన్ను సృష్టించిన వాడికి తెలుసు. అమ్మా, మరొకసారి కింద నుంచి వెళ్ళండి. ఏంటంట? నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కావు త్వరలే నిన్ను ఎవరు చేస్తారు? ఏం చేస్తారు వారు? పొగడెదరు. రాయబరువు ఏంటంటే అండి? ఇసుక భారము, మూడిని కోపము. చాలా దేవుడికి స్తోత్రం. ఏమండి, ఏమంటుంది ఇక్కడ? ఏమండి, రాయబరువు ఎవరికి తెలుస్తుంది? ఏమంటే నిన్ను సృష్టించిన దేవుడికి సమస్తమును నీ కోసం తెలుసు. ఎందుకంటే ఆ బరువు ఏదో, ఆ భారం ఏదో నువ్వెవరి మీద మోపాలంటే నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు మీద. మరొకసారి ఫస్ట్ వచనం చదవమ్మా. ఫస్ట్ వచనం చదవండి ఒకసారి. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించును అది నీకు తెలియదు. ఏమంటే విన్నారు కదా? అంటే ఏ రోజు కొరకు ఆ రోజే నువ్వు ఆలోచించాలి. రేపటి కొరకు మనం ఎప్పుడు ఆలోచించకూడదు. చాలామంది అంటారు, రేపటి కొరకు ఆలోచించి పెట్టరా, ఇయ్యాల తినేస్తావు, ఇయ్యాల తాగేస్తావు, ఇయ్యాల బ్రతికేస్తావు, ఇయ్యాల ఖర్చు పెట్టేస్తావు. దేవుడు వాక్యం అంటుంది, రేపు నువ్వు బ్రతుకుతావు అని నీకు నమ్మకం ఉంటే దాసుకో. దేవునికి స్తోత్రం. రేపు నేను బ్రతుకుతాను అని నువ్వు అనుకుంటే నిజంగా నువ్వు ఈ రీతిగా నువ్వు ప్రయాసపడవలసిందే. ఎందుకంటే రేపు మనం ఎలా ఉంటామో అది ఆయన చిత్తమై ఉన్నదంటుంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం ఏంటి నీ పట్ల అంటే నిన్ను పోషించేవాడు ఆయనే. నువ్వు ఈ రోజు కావచ్చు, లేకపోతే 100 సంవత్సరాలు నువ్వు బ్రతుకు, 100 సంవత్సరంలో ఆయన పోషించగల శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. 100 సంవత్సరములు నిన్ను సమృద్ధితో పోషించగల దేవుడు నువ్వు నమ్ముకున్న నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. అందుని బట్టి రేపటి కొరకు ఎప్పుడు నువ్వు చింతపడొద్దు. రేపటి కొరకు నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు. రేపటి కొరకు ప్రభా నా పరిస్థితి ఏంటి అండి? ఇప్పుడు గెలుపుకైనా ఓటమికైనా అంటారు ఒక్క క్షణము చాలు కదండి. ఒక సెకండ్ చాలు, క్షణం కూడా కాదు. ఒక్క సెకండ్లో నువ్వు గెలుపో లేకపోతే ఓటమో చూడటానికి ఆ ఒక్క సెకండ్ చాలు. అలాగే నీ జీవితంలో మనం ముందుకు వెళ్ళటానికి ఒక్క సెకండ్ అంటే ఒక్క రోజు అంటే నీ బ్రతుకు ఆ దినదినము నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉండి తప్ప రేపటి కొరకు, ఎల్లుండి కొరకు, అవతల ఎల్లుండి కొరకు మనం ఏం చేస్తూ ఉంటాం? ఆలోచిస్తూ ఉంటాం. ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, అవతల ఎల్లుండి ఏం చేయాలి, ఇవాళ ఏమి ఉండాలి, రేపు ఏమి ఉండాలి, ఎల్లుండి ఏమి ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఈ ఆలోచన ఎవరిదంటే మానవుడిగా ఈ ఆలోచన మనదే. దేవుని ఆలోచన అయితే అది కాదు. ఆయన ఏమంటున్నాడు? ఈ రోజు కొరకు మాత్రం ఆలోచించు, రేపటి దినము కొరకు నువ్వు ఆలోచించొద్దు. రేపటి కొరకు అంటే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే రేపు కూడా నేను నేను ఇలా ఉండగలను, ఇలా జీవించగలను నువ్వు అనుకుంటున్నావు. రేపు నువ్వు ఇలా ఉండగలమో లేకపోతే లేదో మనకు తెలుస్తుందండి. మనం ఎలా ఉంటామో ఆయనకి తెలుసు, మనం ఎలా బ్రతుకుతామో ఆయనకి తెలుసు, మనం రేపు ఎక్కడుంటామో ఆయనకి తెలుసు, రేపు ఎలా ఉంటామో ఆయనకి తెలుసు.
నేను ఇక్కడ ఉంటానని అంటానికి నువ్వు ఒప్పుకో. అంటే ఎవరు ఒప్పుకో? దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన చెప్తాడు నువ్వు ఎక్కడ ఉండాలో. ఆయన నడిపిస్తాడు, నేను ఆయన ఇస్తాడు. ఆయన నీకు సమృద్ధిని దినదినమును ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట నేను చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం అందరూ కూడా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదవండి. యాకోబు 4వ అధ్యాయము 13 వచనం నుండి 16 వచనాల వరకు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడి ఒక సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని రండని చెప్పుకొని వారులారా, రేపు ఏమి సంభవించును మీకు తెలియదు. స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. మీరు అంటారంట ఈ రోజు కానీ రేపు కానీ మనం ఎక్కడికి వెళ్దాం చెప్పండి? ఏదో దేశానికి వెళ్ళిపోదాం, అక్కడ మనం సంపాదించుకుందాం, సమకూర్చుకుందాం, దాచుకుందాం రండని వీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారంట. అందుకే లోకంలో సామెతుంది ఏంటండి, నిలబడి నీళ్ళు తాగాలి, పరిగెట్టి పాలు తాగకూడదు. ఇలాగే అన్నారు ఒకళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కదండి, ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాల క్రితం నన్ను అలాగే అన్నారు. నన్ను పిలిచి మరీ చెప్పారు. ఎక్కడో దూర ప్రాంతం వెళ్ళిపోయి పని చేస్తూ ఉంటుంటే, నేను కార్పెంటర్ చేసేటప్పుడు అండి ఒరిస్సా ప్రాంతంలో పని చేయడానికి వెళ్తే ఒకరు మా దగ్గర బంధువులు నన్ను పిలిచి అన్నారు, ఎవరు బాబు నిలవబడి నీళ్ళు తాగు, పరిగెట్టి పాలు తాక్కో అంటే. ఒక స్థితిలో నువ్వు నిలవబడేటప్పుడు వారికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే, నువ్వు పరిగెట్టి పాలు తాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమంటుందంటే, నువ్వు ఎక్కడికో వెళ్ళి వ్యాపారం చేసుకుందాం, కష్టపడదో రండి, సంపాదిందో రండి, సమకూర్చుకుందో రండి అని మాట్లాడుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలని ఏదో నువ్వు సంపాదించుకోవాలనుకుంటే. చదువునమ్మ, కింద వచ్చిన చదవండి ఒకసారి. ఏంటమ్మా ఏమన్నా అర్థం అవుతుందా మీ అందరికి? నీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? మీ జీవము ఏపాటిది? ఎంతలో కనపడతామండి మనం చెప్పండి? ఎంతసేపు కనపడతాం మనం? కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారని దేవుడు అంటున్నాడు. చెప్పండి, ఎలాంటి వారం ఇప్పుడు మనం? ఆవిరి ఎంతసేపు ఉంటుందండి? ఎండగట్టిగా కాస్తే ఏమవుతుంది? ఆవిరి ఆరిపోవచ్చింది. అంటే దేవుడు మాట ఏంటంటే, నువ్వు ఎంతసేపు ఉంటావో నీకు తెలియదు, ఎంతసేపు నువ్వు బ్రతుకుతావు, ఎన్నాళ్ళు నువ్వు బ్రతుకుతావు నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆవిరి వంటి వారు అని దేవుడు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఏమండి, మరి ఆవిరి వంటి లారి మనలను దేవుడు ఎంతగా మనల్ని విడవకుండా ఎంతలా మనల్ని కాచి భద్రపరచుకుంటూ ఉన్నాడు. చూశారా? ఆవిరి లాంటి ప్రాణం అంటే పుట్టుకుని పోతే ఎప్పుడు పోతుందో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఏ క్షణము పోతుందో తెలియదు. నీ ప్రాణం నా ప్రాణం. ఆ ప్రాణం ఉన్నంత వరకు మాత్రం దేవుని కొరకు పని చేయమ్మా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిన్న యానం ప్రాంతం వెళ్ళి మొన్న ప్రేయర్కి వెళ్ళి వస్తున్నామండి. ఆ ప్రేయర్కి వెళ్ళి వచ్చేటప్పుడు చాలామంది జనం ఉన్నారు, పోలీసులు అందరూ ఉన్నారు. నేను బళ్ళు ఆఫ్ చేస్తూ ఉన్నారేమో అని చూస్తా డౌట్గా వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళందరూ సైడ్ ఇచ్చారు. నేను బండి సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉండగా, ఏంటి ఎంత జనం అలాగే ఒకే సైడ్ చూస్తున్నారని ఇలా కింద వంగుని చూస్తే భయంకరమైన యాక్సిడెంట్ అండి. స్పాట్ డెడ్. అసలు ముఖమే కనిపించట్లేదు. పాపం వాడు ఈ దేనికి సంబంధించిన వాళ్ళో తెలియదు, ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళో తెలియదు, వారి పిల్లలు ఎవరో వారి బిడ్డలు ఎవరో ఎవరికి తెలియదు, ఎవరు లేరు అక్కడ. వాడు అక్కడే చనిపోయి ఉన్నాడు, జనం అందరూ మోగున్నారు. అంటే ఆ వ్యక్తి వస్తాడు నా కుటుంబంలోంచి ఇంకా ఎదురు చూస్తారంటారా? చూడరా? చూస్తారు. ఎందుకో తెలుసా? ఆయనను ప్రేమించిన కుటుంబం ఉంది కాబట్టి ఆయన రాకడ కొరకు పాపం కుటుంబం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈయనేమో ఇష్టాసారంగా జీవించి, ఇష్టాసారంగా తాగి, ఇష్టాసారంగా తిరిగి, లేకపోతే ఒకవేళ మామూలు మరణమైనా కావచ్చు, అది ఎలాంటి మరణమైనా ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పండి? వీడి కొరకు భార్య బిడ్డలు ఎదురు చూస్తున్నాడు. అందును బట్టి మనం కూడా ఏం చేయాలో తెలుసండి? మన కొరకు ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నారు. మన కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారంటే, నేను అంటాను కుటుంబం కొరకు అని అన్నిటికంటే యేసయ్య మన కొరకు ఎదురు చూస్తున్నారండి. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఎవరు ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమి మీద దాని విలువనేంటో నువ్వు తెలుసుకుని దేవుని కొరకు పని చేస్తూ దేవుని కొరకు వాడబడుతూ ఒక మంచి వ్యక్తిగా బ్రతకటానికి ఈ భూమి మీద ఉన్నంత వరకు ప్రయాసపడాలి. ఏం పడాలండి? ఒక బ్రతికున్నంత వరకుని, నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చెప్పండి, ఒక మంచి వ్యక్తిగా నువ్వు బ్రతకటానికి ప్రయత్నం చేయి. ఎందుకో తెలుసా? మనం కొన్ని రోజులే మనం ఈ భూమి మీద ఉంటామని, మనం యాత్రికులమని వాక్యం సెలవిస్తుంది. ఒక ప్రయాణికుడిగా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. ఈ ప్రయాణం చేస్తున్నంతసేపు అంత సమయాన్ని కూడా ఒక మంచి వ్యక్తిగా నువ్వు ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మనతో ప్రయాణం చేశారు. 3.5 సంవత్సరాలు ఆయన ప్రయాణంలో కొన్ని లక్షల మంది రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం చేద్దాం. నువ్వు బ్రతికేది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అంతవరకు నీ బ్రతుకులో కనీసము ఒక్క ఆత్మనైనా రక్షించడానికి పోరాడు. హల్లెలూయా. ఒక్క కుటుంబమునైనా రక్షించడానికి పోరాడు, ప్రయాసపడు. దేవునిలో నీవు కూడా చెప్పండి. ఎందుకంటే మన ప్రాణం ఉన్నంత వరకు, ఈ ప్రాణం ఎవరిచ్చారండి? దేవుడిచ్చిన ప్రాణం. కాబట్టి ఇది ఉన్నంత సమయంలో దేవుని పని కొద్దిగా మనం చేసే వ్యక్తిగా ఉండాలి. చాలామంది దీని విలువ తెలియక దాన్ని ఏం చేసుకుంటున్నారంటే ఈరోజు ఆ జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. ఆ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆ దేవుడు పెట్టిన ఆత్మను పాడు చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన ప్రతి అణువున వారికి ఉన్న చెడు వ్యసనాలను బట్టి ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడండి? తానే చెడుపుకుంటున్నాడు, తానే పాడు చేసుకుంటున్నాడు. అంటే నేను అంటాను, ఇది దేవుడిచ్చిన దేహము, ఇది దేవుడిచ్చిన ప్రాణము. ఇది ఉన్నంత వరకు కూడా ఎవరి కొరకు పని చేయాలండి? చెప్పండి, దేవుని కొరకు. కానీ మనం ఈరోజు చాలామంది జీవితాలు మనం చూస్తే దేవుని కొరకు పని చేసేవారు కనిపించరండి. ఎవరి కోసం? వారి కొరకు వారే పని చేసుకుంటారు, వారి కొరకు వారే భారం, వారి కొరకు వారే ప్రయాసపడిపోతూ వారే బ్రతికేస్తున్నాను, వారే పోషించేసుకుంటున్నాను, లేకపోతే నా కష్టాజితం నా కుటుంబం బాగుపడిపోతుంది అనుకుంటాడు. కాదు, దేవుడు పోషించకపోతే నేను ఒక్క పూట కూడా మనం బ్రతకలేకపోతే అనుకుంటారు. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఏమీ లేకుండానే 2.5 సంవత్సరాలు తన సేవకుడుగా ఉన్న నా కుటుంబాన్ని దేవుడు పోషించాడు. ఏమీ లేకుండా. దేవుడు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏమీ లేని స్థితిలోనే దేవుడు నన్ను పోషించాడు. మరి ఎందుకు? మనకి ఈరోజు ఆ సమస్తాన్ని దేవుడు అధికారం మనకిచ్చాడు. ఈరోజు ఏదైనా సరే నువ్వు సంపాదించగలవు, ఏదైనా నువ్వు సాధించగలవు. ఏదైనా చెప్పండి, ఏదైనా నువ్వు సాధించాలంటే సాధించడానికి మనకు తోడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నీతో ఉండును గాక. ఆమేన్ చెప్తాం. ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథం ఒకసారి దీనమ్మ 39 అధ్యాయము 39 5వ వచనం చదవండి. కీర్తనలో 39 అధ్యాయము 5వ వచనం. ఏంటమ్మా? నా దినముల పరిమాణము నీవు పెద్దడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వరవై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. అయ్యా, వాడు ఎంత ధనవంతుడైనా కావచ్చు, వాడు ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ డబ్బున్నవాడైనా డబ్బు లేనివాడైనా ఒకటే. ఇక్కడ ఏమంటుంది? ఎంత స్థిరుడైనను చెప్పండి, వాడు వట్టి ఊపిరి వంటి వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. డబ్బున్నవాడు 50 సంవత్సరాలు బ్రతకడు, డబ్బు లేనివాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు లేకపోతే ఒక 1 year బ్రతకడు. వాడు బ్రతకటానికి ఏమండి ఎవడైనా ఒకటే దేవుని దృష్టిలో. కానీ వాడు ధనవంతుడు కదా అని ఎక్కువ రోజులు వాడు బ్రతకడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. డబ్బు ఉన్నవాడు ఎక్కువ రోజులు బ్రతకడండి, డబ్బు లేనాడు అలాగని ఎక్కువ రోజులు బ్రతకకుండా తక్కువ రోజున వాడు ప్రాణం పోదు. ఎందుకో తెలుసా? ఎవడైనా ఒకటి. వారు ఎలాంటి వారే అంటే చెప్పండి, వట్టి ఊపిరి వంటి వాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయ్యా, ఈ వట్టి ఊపిరి ఎవరితో అడిగితే ఆయన ఏం చేశాడంటే నాసికాంధ్రంలో నుండి ఏమవుతాడు? ఆయనకి ఆదాముకి ఊపిరిని అనుగ్రహించాడు. అది దేవుడిచ్చింది. కాబట్టి నువ్వు ఎలాంటి వాడు అంటే వట్టి ఊపిరి కలిగినట్టు వాడివే. హల్లెలూయా. మరి ఎందుకు ఈ దేహమును నువ్వు లేకపోతే, ఈ యొక్క ఆత్మను లేకపోతే, అన్నిటినీ మనం ఏం చేస్తా ఉన్నాం అంటే మనకున్న అలవాటులను ఆలోచనలను బట్టి మనమే ఈ దేవుడు చేయబడిన అవయవాలన్నీ మనమే చెడిపేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాండి? చెడిపేస్తూ ఉన్నాం, పాడు చేస్తూ ఉన్నాం. కానీ ఈ పాడు చేయటానికి నీకు అధికారం లేదు.
ఎందుకు తెలుసా? నీకు బాగు చేసే అధికారం లేదు కాబట్టి. నీకు నువ్వు నిన్ను బాగు చేసుకోవాలి, ఇంకా ఆయన బాగు చేయలేను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి, నేను బాగు చేసుకుంటానని అనగలవా? లేదు. ఎందుకంటే ఆయన చేత నువ్వు బాగు చేయబడదువుగాక. ఆమేన్ చెప్తాం. అంటే ఆయన చేత బాగు చేయబడితే మనం ఏమవుతామండి? బాగవుతాం. ఆయన చేత తయారు చేయబడిన వాళ్ళు కాబట్టి ఆయనకే తెలుసు నీ కోసం ఎప్పుడు నిన్ను మార్చాలో, ఎప్పుడు నిన్ను అక్కడ నిలవబెట్టాలో, ఎప్పుడు నీ యొక్క సాక్షిగా వాడుకోవాలో, ఎప్పుడు ఆయన నీ ఆ మారు మనసు ఇచ్చి దేవుని సన్నిధిలో ఒక బలమైన బిడ్డగా వాడుకోవాలో సమస్తమును ఆయనకి తెలుసు. అందుకని నువ్వు నేను కంగారు పడిపోతే ఏది జరగదండి. నువ్వు నేను అయ్యో ఇంకా నేను మారలేదు, నా కుటుంబం మారలేదు, నా బిడ్డలు మారలేదు, నువ్వు కంగారు పడిపోనా ఏం చేయదు, అవ్వదు. ఎందుకంటే అందులో ఎవరు పూనుకోవాలి? ప్రభువారు పూనుకునే వరకు మనం ఏది చేయలేమండి. ఆయన పూనుకుంటే మనకి తెలియకుండానే వారి జీవితంలో మనం మార్పును చూస్తాం. హల్లెలూయా. ఏం చూస్తామంటారు? మార్పును చూస్తాం. అంటే ఎప్పుడో తెలుసా? ఎవరు పూనుకుంటే? నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు పూనుకున్న దినాన్న నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ వార్తలో మార్పును నువ్వు చూస్తావు. ఆమేన్ చెబుతాం. హల్లెలూయా. చూడండి, అదే కీర్తన గ్రంథం 102 అధ్యాయం ఒకసారి తీయండి. 102 3 ఒకసారి చదవండి. ఎగిరిపోవునట్లుగా ఏంటంట? నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోవునట్లు నా ఎముకలు. దేవునికి స్తోత్రం. చూడండి, చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఎలా ఎగిరిపోతుందంట? ఈ దినములు పొగ ఎగిరిపోవునట్లు ఈ దినములు. నేను అందుకే అంటాను, ఏంటమ్మా, ఈ ప్రతి దినము మనం ప్రతి సంవత్సరం మనం చేస్తాం కదా పుట్టినరోజు. ఇది అంటుంది ఏంటంట? ప్రతి దినం ఏమవుతుంది? పొట్టిగా అదే పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు ఎగిరిపోతుంది, తరిగిపోతుంది. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. అంటే మనం ఒక్కొక్క సంవత్సరం ఇది ఏమన్నానంటే ఒక పొగ ఎగిరిపోవునట్లుగా అంతే. నా ఎముకలు ఏమవుతున్నాయి? అగ్నిలో కాల్చబడుతున్నట్లుగా నా ఎముకలు కాలిపోవచ్చున్నాయి ప్రభువా. అందుని బట్టి నేను అంటాను, మన దినములు, చెప్పండి, దినములు చెడ్డవి కనుక అందుకని వాటిని సమయమును పోనయ్యొద్దంటుంది, సద్వినియోగం చేసుకోమంటుంది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆ బ్రతుకు కొద్ది సమయము దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు. దేవుడు నీకు ఏది చెబితే అది, దేవుడిని ఎలా బ్రతకమంటే అలా బ్రతికే వ్యక్తిగా నువ్వు మారగలిగితే దేవుని రాజ్యంలోకి వారసుడగలగలవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను చెప్పి ఇంకా నేను ముగిస్తా ఉన్నాను. చూడండి, కీర్తనలు 44 అధ్యాయము 144 అధ్యాయము 4వ వచనం. నరులు చాలమ్మా, ఎలా ఉన్నారు చెప్పండి? అయ్యా, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. ఎలా పోలి ఉన్నారండి? మరి ఎందుకు మనం రకరకాల పేర్లు పెట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటాం? మనం జీవిస్తూ ఉంటాం అని అనుకుంటాం. కానీ నువ్వేమైనా అంటే వట్టి ఊపిరి వంటి వాడివే. అందుకే ఈ ఊపిరి ఉన్నంత వరకు సమయమును సద్వినియోగం చేసుకో. హల్లెలూయా. సమయమును నువ్వు ఎక్కడ పోనివద్దు. సమయమును నువ్వు ఏ క్షణమును నువ్వు పాడి చేసుకునే వ్యక్తిగా మనం బ్రతకూడదని. అంటే ఈ సమయాన్ని నువ్వేం చేసుకోవాలంటే, చెప్పండి, ఏం చేయాలి? మనం ఈ సమయమును పానేయకూడదు మనం. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అంట? ఒట్టి ఊపిరి వంటి వారు. ఈ ఊపిరి ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ ఊపిరి పోయే లోపల నువ్వు చేయవలసింది కష్టపడతాం కాదు. ఏం కష్టపడదు? ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు కదా, ఇక్కడ కష్టపడ్డాడు, బాగా పండించాడు, బాగా సమకూర్చుకున్నాడు. వాడు సమకూర్చుకుని ఏం చేశాడంటే మంచి పెద్ద పెద్ద కోటలు కట్టి అందులో ఏం చేశాడండి? వాటన్నిటిని దాచుకున్నాడు. నువ్వు ఏ కోటలు కట్టాలి? ఆత్మీయమనే కోటలు నువ్వు కట్టాలి. ఏమండి, అనేక కుటుంబాలు రక్షించే కోటలు నువ్వు కట్టాలి. అనేక కుటుంబాలు నువ్వు పోగేసి రక్షించే వ్యక్తినైన కోటలుగా నువ్వు బ్రతకాలి. అంటే ఈ భూమి మీద నువ్వు ఉన్నంత వరకు ఇక్కడ ధనవంతుడు సంపాదించింది ఏంటి? ఏం సంపాదించాడండి? ధనాన్ని సంపాదించాడు, ఆస్తులు సంపాదించాడు, వాడికి కావాల్సిన అన్నింటిని సమకూర్చి అంటున్నాడు, తిను, త్రాగు, సంతోషించు. ఆ మాట చూడండి అమ్మ ఒకసారి. లూకా సువార్త 12 అధ్యాయము 16 21 వచ్చిన వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఇలాగ చెప్పాను,
ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఏ పండిందండి? భూమి సమృద్ధిగా సమృద్ధిగా పండింది. చాలమ్మా. ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండింది. ఒక విశ్వాసికి ఏం పండాలి చెప్పండి? ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి ఏం పండాలంటే ఏం పండాలండి? ఆత్మీయ స్థితి పండాలి, ఆత్మల స్థితి పండాలి, కుటుంబము వర్తిల్లే స్థితి పండాలి. ఒక ఆత్మీయ వ్యక్తి బతకటానికి కావాల్సటానికి ఈ వచనాన్ని నువ్వు తీసుకుని ఏం సంపాదిస్తున్నాడంటే భూమి మీద బ్రతకటానికి కావలసిన ఆశీర్వాదం వాడికి ఏమిచ్చింది? సమృద్ధినిచ్చింది. ఒక క్రైస్తవుడికి ఆత్మలనే భారం సమృద్ధినిస్తుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏమండి? ఆత్మలనే భారం సమృద్ధినిస్తుంది. ఆత్మల సంపాదన అనేది సమృద్ధినిస్తుంది. అంటే ఈ భూమి మీద వీటిని సంపాదిస్తే ఇది ఖచ్చితంగా నీతో పాటు రాజ్యానికి వస్తుంది. ఆమె చెప్పాలి. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ ఆస్తులేమో దేవుని రాజ్యానికి రావని వాక్యం అంటుంది. నువ్వు సంపాదిస్తున్న ఆత్మలు దేవుని రాజ్యానికి వస్తాయి. హల్లెలూయా. అంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఎవరు వస్తున్నాయంటే నువ్వు సంపాదించబడిన ఆత్మలు నువ్వు వెళ్ళేటప్పుడు నీతో ఉంటాయి. కానీ కష్టపడింది ఏది నీతో రాదు. మనం ఎలా వచ్చామంటే దిగంబరుడిగా మనం వచ్చాం. అలాగే దిగంబరుడిగా వెళ్ళిపోతాం. బైబిల్లో రాయబడి ఉంది. చూడండి, వెళ్ళేటప్పుడు వాడు ఏం తీసుకెళ్ళండి? ఏమి తీసుకెళ్ళేది ఏమీ లేదు. వాడు ఒట్టి చేతులతోటే వెళ్ళిపోతాడు. అందుకే అలెగ్జాండర్ కోసం మీకు తెలుసు కదా, చెప్పాను ఒకసారి. ఏమా ఆయన ప్రాణాలు పోయేటప్పుడు ఏమన్నారండి? ఆయన చనిపోయేటప్పుడు వారిని పిలిచి ఏమంటాడు తెలుసా? మూడు కోరికలు కోరతాడు అలెగ్జాండర్. ఒకటి, నేను చనిపోయిన తర్వాత నా శవాన్ని పెట్టిలో పెట్టినప్పుడు ఆ పేటికి నీ ఎవరితో మోయించమన్నాడు? వైద్యం చేసిన డాక్టర్లతో మోయించమన్నాడు. నేను సంపాదించిన సంపద అంతా శ్మశానం వరకు రోడ్ల మీద పరిచి దాని మీద తీసుకెళ్ళమన్నాడు. 2, 3, నేను చనిపోయిన తర్వాత నా చేతులు ఇలా బయటికి పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడు. ఈ 3 కోరికలు అలెగ్జాండర్ గారు కోరుకున్నారు. ఎందుకో తెలుసా? అంటే అలెగ్జాండర్ సమస్తమును సంపాదించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సంపాదించాడండి. మన భారతదేశంలో తప్ప అన్ని దేశాల మీద పోరాడి అన్ని సంపాదించాడు. కానీ సంపాదించినది ఏది తీసుకెళ్ళేది అలెగ్జాండర్ అని తెలియటం కోసం నా చేతులు బయటకు పెట్టండి అన్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అయితే ఏ వైద్యుడైతే నాకు ఏం చేశారు? వైద్యం చేశారో ఆ వైద్యం చేసిన డాక్టర్లు కూడా నేను చేయబడిన వైద్యం వీడిని బ్రతకలేదని తెలియడం కోసం వాళ్ళతోటి నా శవాన్ని మోపించాను అన్నాడు. 3వది ఏంటి తెలుసా? ఏమన్నాడు? ఆ నిధులు ఏదైతే సంపాదించుకున్నాడో బంగారము, డబ్బు, అదంతటిని మరణించిన స్థలము దగ్గర నుంచి ఎక్కడి వరకునండి? శ్మశానం వరకు పేర్చండి, దాని మీద నడిపించాడు. ఎందుకో తెలుసా? ఆ దానితో ఆయన తృప్తిపరచబడ్డాడు. ఏమైనా తీసుకెళ్ళాడా? ఒక రింగ్ అన్న పెట్టారా వెళ్ళేటప్పుడు బాడీకి? ఏమీ లేదు. అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకనే అలెగ్జాండర్ ఈ 3 కోరికలు కోరుకున్నాడు. ఈ 3 ప్రతి క్రైస్తవులో ఉండాలని నేను అంటాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు సంపాదించింది ఏది నువ్వు తీసుకువెళ్ళలేదు. అది తెలియటానికి చేతులు బయటికి పెట్టాడు. వైద్యుడు వాడు ఏం చేసినా కానీ అలెగ్జాండర్ ప్రాణాలను రక్షించలేకపోయాడు. అది తెలియటానికి వారితో మంచుకున్నాడు. కష్టపడింది ఏది తీసుకువెళ్ళప్పుడు ఇదే మన జీవితంలో మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉండాలి. ప్రభా, నిజం, మనం సంపాదించింది ఏది మనతో తీసుకువెళ్ళకపోయాం అది తెలియచేయడానికి అలెగ్జాండర్ గారు ఈ యొక్క స్థితిని మనకు బయలుపరిచి ఆయన ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకనే మనం సంపాదించింది ఏది నీతో వస్తుందంటే రాదని ఎవరు నిరూపించారండి? అలెగ్జాండర్ గారు నిరూపించాడు. అన్నిటినీ కూడా అక్కడ నీకు తెలియచేయడం కోసం ఆయన మరణాన్ని మనకి సాదృశ్యంగా చూపించాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని క్రైస్తవ జీవితంలో మనం సంపాదించవలసింది ఏదైనా ఉందంటే మనం బ్రతికినంతట్లో కొద్ది సమయం అయినా పర్వాలేదు, ఆ కొద్ది సమయంలో కొన్ని ఆత్మలైనా బ్రతికించు, కొన్ని ఆత్మలైనా రక్షించు. దేవుడి కొరకు బ్రతకటానికి వారు తీర్మానం చేసుకునే కుటుంబాలుగా నువ్వు మార్చే వ్యక్తులుగా ఉంటే రేపొద్దున నువ్వు చనిపోతే ఈ ఆత్మలు ఈ కుటుంబాలు నీతో వస్తాయి. హల్లెలూయా. కొద్ది మాటలు నా ప్రభు దీవించింది కాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.